మేము అగ్రోమేట్ అనే పరికరాన్ని తయారు చేసాము. ఇది మన మోటార్ యొక్క స్టార్టర్కు ఫిట్ చేసుకొని పొలంలోని మోటార్ను ఎక్కడి నుంచి అయినా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 24 గంటల పవర్ రావడం వల్ల రైతులు కంపల్సరీ ఆన్ ఆఫ్ చేసుకుంటే వాటర్ సేవేజ్ అవుతుంది, లేదా పవర్ సేవ్ కూడా అవుతుంది. దీన్ని ఉపయోగించుకొని ఎనీ హెచ్పి మోటార్, ఎంత హెచ్పి మోటార్నైనా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాము. దీంట్లో వచ్చేసి ఈ డివైజ్లో వచ్చి ఒకటి పవర్ సప్లై యూనిట్ ఒకటి ఉంటుంది, ఒకటి కంట్రోలర్ ఒకటి ఉంటుంది, ఒక ఎక్స్టర్నల్ యాంటీనా ఉంటుంది. దీన్ని మన మోటార్ యొక్క స్టార్టర్కు ఆల్రెడీ వాళ్ళు వాడే మోటార్ స్టార్టర్కు ఫిట్ చేసుకొని ఈ డివైజ్ను ఫిట్ చేసుకొని వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ పొలం దగ్గర ఏ నెట్వర్క్ అయితే ఉంటుందో ఆ నెట్వర్క్ సంబంధించిన ఒక సిమ్ కార్డు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పవర్ వచ్చినప్పుడు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయినప్పటి నుంచి 3 ఫేజ్లో కరెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తుంది, ఎస్ఎంఎస్ చేస్తుంది. కరెంట్ పోయినప్పుడు కూడా ఎస్ఎంఎస్ చేస్తుంది. మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక మిస్డ్ కాల్ ద్వారా ఆన్ చేయొచ్చు. మిస్డ్ కాల్ ఇస్తే 3 రింగ్స్ అయితేనే ఆటోమేటిక్గా కట్ చేసి ఆన్ అయినట్టు మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది. మళ్ళీ ఆఫ్ చేయాలనుకున్నా కూడా ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆఫ్ అయ్యి మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేస్తున్నాను. జస్ట్ 3 రింగ్స్ అయిన తర్వాత ఆన్ అయ్యి మోటార్ ఆన్ అయ్యి మనకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. ఇక్కడ 3 రింగ్స్ కట్ అయినాయి, మోటార్ ఆన్ అయింది, మనకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. ఈ ఎస్ఎంఎస్లు అన్నీ కూడా కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి మెసేజ్కు మోటార్ 1 అంటే మోటార్ ఆన్ అయినట్టు, 2 అంటే మోటార్ ఆఫ్ అయినట్టు, 31 అంటే కరెంట్ వచ్చినట్టు, 41 అంటే కరెంట్ పోయినట్టు, ఇలా ప్రతిదానికి మెసేజ్ ద్వారా వచ్చి ఉంటుంది. అంటే మనం వాడే మొబైల్ ద్వారా మొబైల్కు ఎటువంటి ఛార్జెస్ పడవు. అక్కడ ఉండే మొబైల్కు మన కమ్యూనికేషన్ కావడానికి అని చెప్పి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ నెలకు ఒక 15 రూపాయలు వేసుకుంటే కన్నా ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ సరిపోతుంది. ఇదే కాకుండా ఆన్ ఆఫే కాకుండా మన కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తుంది, కరెంట్ ఎప్పుడు పోయిందో తెలియజేస్తుంది. లో వోల్టేజ్ వచ్చినా కూడా మోటార్ను ఆఫ్ చేసి మెసేజ్ చేస్తుంది, హై వోల్టేజ్ వచ్చినా కూడా మోటార్ను ఆన్ చేసి ఆఫ్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేయడం చూద్దాం. జస్ట్ 3 రింగ్స్ అవుతానే కట్ అయిపోయి మోటార్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మనకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. డిమాండ్ ఇప్పుడు ముందు నుంచి 24 అవర్స్ పవర్ లేనప్పుడు అంత డిమాండ్ లేదు. ఇప్పుడు డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది. 24 గంటల పవర్ వల్ల మోటార్ను కంపల్సరీ వాళ్ళు ఆన్ ఆఫ్ చేయాలి కాబట్టి దీనివల్ల మోటార్ను ఆన్ ఆఫ్ చేయడం వల్ల పవర్ సేవ్ అవుతుంది, మెయిన్గా వాటర్ సేవ్ అవుతుంది అన్నమాట, టైం టు టైం. దాన్ని బేస్ చేసుకొని ఈల్డ్ శాతం కూడా ప్యాడీ లాంటి వాటికి కరెక్ట్ వాటర్ పెట్టడం వల్ల ఈల్డ్ శాతం కూడా పెరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 5,500 రైతుకు డైరెక్ట్గా మేము 5,500కి ఇస్తున్నాం సార్.